విధి ఆడిన ఆటలో దూరమైన ఈ అక్క చెల్లెళ్లను కాలం మళ్ళీ ఎప్పుడు కలుపుతుంది? జానకి పరిణయం మీ ఈటీవీలో. ఎక్కడికి వెళ్లే ఛాన్స్ లేకపోతే మరి అవుట్ ఆఫ్ నెట్వర్క్ కవరేజ్ ఏరియా అని ఎందుకు వస్తున్నట్టు? నాకు అదే టెన్షన్గా ఉందమ్మా. నేను వెంటనే యశోద్ దగ్గరికి వెళ్ళాలి. ఓ హరి, రే హరి, హరి తినేసి వెళ్ళరా. వద్దమ్మా, యశోద్తో వచ్చి బ్రేక్ఫాస్ట్ చేస్తాను. ఇదేంటి ఫోన్ కట్ అవుతుంది? నో రిజిస్టర్డ్ నెట్వర్క్ అని వస్తుంది ఏంటి? ఫోన్ సిగ్నల్స్ కూడా లేవేంటి? సిస్టర్ చెప్పండి మేడం. ఏంటి ఇక్కడ సిగ్నల్స్ రావా? లేదు మేడం, మా హాస్పిటల్లో జామర్ ఉంటుంది. ఇక్కడెవరూ ఫోన్ యూజ్ చేయడానికి వీల్లేదు. అదేంటి? ఎమర్జెన్సీ ఫోన్లో మాట్లాడుకోవాలంటే ఎలా? మాకు ఫోన్లో రావాలంటే ఎలా? అసలు ఇలాంటి రూల్ నేను ఎక్కడ చూడలేదే. మా హాస్పిటల్లో మాత్రం ఇలాంటి రూల్స్ చాలా ఉంటాయి. దానికి ఇష్టమైన వాళ్ళు మాత్రమే మా హాస్పిటల్లో ఉంటారు, లేదు అంటే వెళ్ళిపోవచ్చు. మీకు అంతగా ఫోన్ మాట్లాడుకోవాలని ఉంటే బయటికి వెళ్ళి మాట్లాడుకోండి, అక్కడ జామర్ ఉండదు. ఓకే మేడం. సిస్టర్ చెప్పండి మ్యామ్. అలా సమాధానం చెప్పేసి వెళ్ళిపోతున్నారేంటి? సారీ మేడం. ఈ అమ్మాయి ఎవరు ఇంత అందంగా ఉంది? ఈ అమ్మాయిని శాంపిల్గా ఊర్మిళ మేడంకి అప్పగిస్తే నాకు ఖచ్చితంగా 50 లక్షలు ఇస్తుంది. ఏమైంది మేడం? ఏంటి ప్రాబ్లం? మేడం, ఇక్కడ సిగ్నల్స్ రావడం లేదు. ఎందుకు అంటే తను సరిగ్గా సమాధానం చెప్పడం లేదు. చూడమ్మా, ఇక్కడ ఎక్కువ మంది ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు. సో వాళ్ళకి రేడియేషన్ ప్రాబ్లం రాకుండా హెల్దీ బేబీస్ పుట్టాలని మా హాస్పిటల్లో జామర్స్ని ఏర్పాటు చేశాం. ఇక్కడ ఫోన్స్ నాట్ అలౌడ్. కాకపోతే ఏదో ఒక విధంగా ఫోన్స్ యూజ్ చేస్తారని జామర్స్ పెట్టాల్సి వచ్చింది. ఇంతకీ నీ పేరేంటమ్మా? మహాలక్ష్మి మేడం. చాలా మంచి పేరు, నిజంగా మహాలక్ష్మిలా ఉన్నావు. మీకు అంతగా ఫోన్ మాట్లాడుకోవాలనుంటే బయటికి వెళ్ళి మాట్లాడుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. పదండి, నేను చూపిస్తాను, రండి. ఎలాంటి పని అప్పగించినా చిటికలో చేసే సైంధవిని కూడా వాళ్ళు కనిపెట్టి సైంధవిని చావు బతుకుల్లోకి పడేశారంటే వాళ్ళు మామూలోళ్ళు కాదు. ఆ ఊరి నుంచి వచ్చేసిన యశోద ఎక్కడికి వెళ్ళింది? దాక్షాయినికి ఫోన్ చేస్తే ఇంటికి కూడా రాలేదు అని చెప్పింది. నా గెస్ కరెక్ట్ అయితే యశోద ఇక్కడికొచ్చి నీరజకి నా గురించి చెప్పడానికి ట్రై చేయాలి కదా. కానీ ఎందుకు అలా చేయలేదు? అసలు ఈ యశోద ఎక్కడున్నట్టు? మమ్మీ, ఎక్కడికి వెళ్తున్నావు? బయటికెళ్తున్నాను నీరజ, చిన్న పనుంది. నీతో కొంచెం మాట్లాడాలమ్మా. ఏ విషయం గురించి? పాప గురించి. పాప గురించా? ఏంటి నీరజ అది? అదేనమ్మా, పాప బర్త్డేని చాలా గ్రాండ్గా చేద్దాం అనుకున్నాం కదా. అవును, నేనే చెప్పాను కదా చాలా గ్రాండ్గా చేద్దామని. ఇప్పుడేమైంది? గ్రాండ్గా చేద్దామమ్మా, కానీ మన ఇంట్లోనే చేద్దాం. మన ఇంట్లోనా? మహా అయితే ఒక 200-300 మందికి ఓకే, కానీ మినిమం 1000 మందిని పిలుద్దామనుకుంటున్నాను. మన ఇల్లు సరిపోదు, పెద్ద ఫంక్షన్ హాలే బుక్ చేద్దాం. లేదమ్మా, సంజయ్ ఇంట్లోనే చేద్దామంటున్నాడు.
అవునత్తయ్య, పెద్ద ఫంక్షన్ హాలేమొద్దు. ఎందుకు సంజయ్? అత్తయ్య, నాకు ప్రమోషన్ వచ్చినప్పుడు మీరిచ్చిన పార్టీలో ఎంత గొడవైందో మీకు తెలియంది కాదు. అలాగే డాక్టర్స్ కాలనీలో జరిగిన రచ్చ మీరు మర్చిపోయారేమో కానీ మేమింకా మర్చిపోలేదు. మళ్ళీ అలాంటి గొడవలు రచ్చలు పాప బర్త్డే ఫంక్షన్ రోజు జరిగితే వేల మంది ముందు పరువు పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు అత్తయ్య. నా మనసుకెందుకో మళ్ళీ అలాంటిది ఏదో జరుగుతుందని అనిపిస్తుంది. అందుకే నేను ఎక్కువ మంది గెస్ట్లని పిలవకూడదని డిసైడ్ అయ్యాను. లేదు సంజయ్, నేను ఎక్కువ మంది గెస్ట్లనే పిలుస్తాను. గ్రాండ్గా పాప బర్త్డే ఫంక్షన్ని ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా సెలబ్రేట్ చేసే బాధ్యత నాది. మీరిద్దరూ అనవసరంగా ఏదో జరుగుతుంది అని భయపడకండి. నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. మీరు లోపలికి వెళ్ళండి. సరే అత్తయ్య. సంజయ్కి ఏదో డౌట్ వచ్చినట్టుంది. నన్ను అడగడానికి మొహమాట పడుతున్నాడు. ఈ చిన్న చిన్న అనుమానాలే రేపొద్దున నన్ను నిలదీసేలాగా, నన్ను దొంగలా చూసేలాగా చేస్తాయి. ఆ రోజు రాకూడదు. నా కూతురు ముందు నేను దోషిలా నిలబడకూడదంటే ఆ యశోద చావాలే. ఎన్నిసార్లు ఫోన్ చేసినా యశోద ఫోన్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వస్తుంది. యశోదకైనా కానీ వెళ్ళిన తర్వాత ఫోన్ చేయాలని తెలీదా? తన లొకేషన్ అయినా నాకు పెట్టుండొచ్చు కదా. ఒక్కోసారి యశోద ఎందుకు ఇలాంటి పిచ్చి పనులు చేస్తుందో అర్థం కాదు. అసలే అమ్మ మనసు మార్చుకొని యశోదని పిలవమని చెప్పింది. కరెక్ట్ టైంకి యశోద కనిపించడం లేదు. భగవంతుడా, ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు యశోద ఎక్కడుందో ఎలా తెలుసుకోవాలి? హరివిఠల్ ఇక్కడే ఉన్నాడంటే యశోద ఎక్కడుందో ఇతనికి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. హాయ్ హరి బ్రో. హాయ్ సుబ్రాజ్ గారు. ఏంటి బ్రో, ఏదో టెన్షన్గా ఉన్నట్టున్నావు? ఏం లేదు. ఏ, నాకు చెప్పకూడదా? అలాంటిదేం లేదు సుబ్రాజ్ గారు. యశోద ఇంట్లో ఉండకుండా హాస్టల్కి వెళ్ళిపోయిందని మా మేనకోడలు దిగులేసుకుంది హరి బ్రో. అత్త అత్త అనుకుంటూ ఎప్పుడు యశోద గురించి కలవరిస్తూ, ఎప్పుడు యశోదకి కబుర్లు చెబుతూ నవ్వుతూ నవ్విస్తూ ఉండేది. అలాంటిది యశోద కనిపించకపోయేసరికి చాలా దిగులు పెట్టుకుంది. బ్రో, ఏదో తేడా కొడుతుంది బ్రో. చెప్పండి, అసలేం జరిగింది? యశోద ఎక్కడుంది? మీరు టెన్షన్ పడినంటే మీకు జరిగిందంతా చెప్తాను.